వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు గుంటూరు కోర్టు తాజాగా మరో 14 రోజుల రిమాండ్ విధించింది. పాత కేసుల విచారణలో భాగంగా పోలీసులు పీటీ వారెంట్పై అంబటిని కోర్టుకు హాజరుపరిచారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. సీఎంపై అనుచిత వ్యాఖ్యల కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబును సోమవారం పోలీసులు పీటీ వారెంట్పై గుంటూరు స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు భారీ భద్రత మధ్య అంబటిని మళ్లీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. ఈ రిమాండ్ 2025 నవంబర్ 12న జరిగిన చెలో మెడికల్ కాలేజ్ కార్యక్రమానికి సంబంధించిన కేసులో విధించబడింది. రాష్ట్ర ప్రభుత్వం వైద్య కళాశాలల నిర్వహణలో ప్రవేశపెట్టిన పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ నిర్వహించిన ఈ నిరసనలో అంబటి రాంబాబు పోలీసుల బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లారని, విధి నిర్వహణలో ఉన్న అధికారులను అడ్డుకొని దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఘటనపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలాగుండగా అంబటి రాంబాబు చుట్టూ ఉచ్చు బిగిస్తోందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై 16 నుంచి 36 వరకు కేసులు ఉన్నట్లు సమాచారం. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో ముఖ్యమంత్రిపై అసభ్య పదజాలం వాడారనే ఆరోపణలతో ఫిబ్రవరి 1న అంబటిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో పోలీసు కస్టడీ పిటిషన్తో పాటు జైలులో అదనపు సౌకర్యాల కోసం అంబటి వేసిన పిటిషన్లపై కూడా కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ పరిణామాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తోంది. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపేనని, ప్రశ్నించే గొంతును నొక్కేయడానికే ప్రభుత్వం వరుస కేసులు పెడుతోందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.